హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియో చేయడంలో ఆలస్యమైంది. నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గాను గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో రాబోయే 111 వర్కింగ్ టైటిల్ 111 చిత్రం గురించి వేచి చూస్తున్న ఆశలు గ్లిమ్స్ ద్వారా ఒక ఆకాశమే హద్దులాగా అంచనాలను అక్కడికి తీసుకువెళ్ళి పెట్టేశాడని చెప్పవచ్చు గోపిచంద్. అలా ఉంది గ్లిమ్స్ వచ్చేసి. బాలకృష్ణ ఇంత యంగుగా కనబడడం అనేది ఈ గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న చిత్రాలలో ఇది బాలకృష్ణ గారి అభిమానులు, స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఈ రేంజ్లో బాలకృష్ణను చూడాలి అనే ఆశ ఏది ఉందో అది ఎన్టీఆర్ఏ చెప్పాడు స్వయంగా. ఎందుకంటే బాలకృష్ణ గారిని అలా చూడాలనేది జూనియర్ ఎన్టీఆర్ గారి కోరిక. అది ఒక రేంజ్లో ఆ గ్లిమ్స్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తుంటే బుల్డోజర్ ఎక్కి బాలకృష్ణ గారు వస్తుంటే అది ఒక గుట్ట మీదకి వెళ్ళి సింహం నడుచుకుంటూ వస్తుంటుంది చూస్తారు. ఒక సైడ్ నుంచి సింహం నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆ బుల్డోజర్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే, జేసీబీ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటాయి. అక్కడ చూడాలి, ఒంటి మీద రోమాలు నిక్కబడిచాయి. అది బాలకృష్ణ లయన్ అనేది మనం లయన్ అని పిలుచుకుంటాం, బాలకృష్ణ నటసింహం అని పిలుచుకుంటాం. కాబట్టి ఆ సింహం అనేది బుల్డోజర్ మీదకి వెళ్ళి వస్తుంటే ఎలా ఉంది, ఒక గుట్ట మీద సింహం నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉందో ఆ రేంజ్లో ఆ షాడో అనేది నాకు ఒక రేంజ్లో ఎక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ బాటలు వేసుకొని తింపుకుంటూ వస్తుంటాడు చూస్తారా, 20 కిలోల బాటలు ఇట్లా వేసుకొని ఇలా వేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటా అంటే ఇక్కడ బాలకృష్ణ యంగ్ లుక్కే అని చెప్పవచ్చు. మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాడని చెప్పవచ్చు. బాలకృష్ణ లుక్స్ అలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏదో చారిత్రకమైన చిత్రం వస్తుంది బాలకృష్ణ గారితో అని అనుకున్న సమయంలో ఆ చిత్రం ఆ కథ డీలే అవ్వడం, మళ్ళీ ఈ కథను ఎంచుకొని తెర మీదకి తీసుకురావడం, ఇది తీర్చిదిద్ది బాలకృష్ణ యంగ్ లుక్గా ప్రజెంట్ చేయడంలో గోపిచంద్ మల్లినేని గ్లిమ్స్ ద్వారా 100% సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి లైన్స్ స్టామినా, నటసింహ స్టామినా మళ్ళా ఇండస్ట్రీకి రుచి చూపించబోతుంది అనేది మనకు తెలుస్తుంది. అభిమానులు కూడా ఎంతగా వెయిట్ చేశారో వాళ్ళ వెయిట్ చేసిన దానికి. ఎందుకంటే చిత్రం అటు ఇటు అయింది, కథ అటు ఇటు అయిందని బాలకృష్ణ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి ఈ గ్లిమ్స్ వచ్చేసాక వాళ్ళకి ఆందోళన అనేది తేలిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో గ్లిమ్స్ రావడం, బాలకృష్ణ యంగ్ లుక్, ఆ బాటలు వేసుకుంటూ తింపుకుంటూ రావడం, అటు బుల్డోజర్ ఎక్కడం, ఒక రేంజ్లో ఒక సింహాన్ని చూసినట్టు, ఒక సింహాన్ని చూపెట్టినట్టు మొత్తం మీద అయితే బ్లాస్ట్ అవ్వడం జరిగిందని చెప్పవచ్చు. బాలకృష్ణ 111 గ్లిమ్స్ వచ్చేసి ఇది బాలకృష్ణ అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కోరిక ఇలా ఉండేదట, బాలకృష్ణ గారిని ఈ లుక్లో చూడాలి, ఈ విధంగా చూడాలి బాలకృష్ణ గారును అనే కోరిక మాత్రం, ఎన్టీఆర్ గారి కోరిక మాత్రం ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ గారి కోరిక తీరబోతుంది. మరో ఫుల్ మిల్స్ అభిమానులకు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా లభించబోతుంది అనేది మాత్రం వాస్తవం. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.